ఎవరిని ఇలా అడగకండి, అన్న విజా పంపన్న దుబాయ్ వస్తా, మా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి చాలా, అన్న ఇల్లు కట్టుకోవాలన్న విజా పంపన్న దుబాయ్ వస్తాను, అన్న కారు కొనుక్కోవాలన్న విజా పంపన్న దుబాయ్ వస్తాను. ఇలా అడగకండి ఎవరు, ఎందుకంటే ఎవరు పంపించారు మీకు. ఒక ఫ్యామిలీలో మనవాడే మనకు సపోర్ట్ చేయడు, బయట వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి. సో మనం ఎదుగుతున్నామంటే మన ఫ్యామిలీని ఓర్చుకోరు. సో మీరైతే ఎవరు అడగకండి. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే చాట్ జీపీటీ ఉంది, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాట్ జీపీటీలో మీకు ఏదంటే అది, మీకు ఇల్లు ఎలా కట్టుకోవాలా, ప్లస్ దుబాయ్ విజాలో కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏది అడిగినా క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దాన్ని అడగండి, వేరే వాళ్ళ మనుషులను అడగకండి. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. మీరైతే ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు చాలా. నాలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ లైక్ దుబాయ్ వచ్చాక ఏ రూమ్ తీసుకోవాలి లో బడ్జెట్లో, అండ్ ఫ్లైట్ ఎలా బుక్ చేసుకోవాలి, అండ్ ప్లస్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇన్ అవుట్ ఎలా కావాలి, ఇలా ప్రతి ఒక్క క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. నాలాంటి యూట్యూబర్స్ అయితే మీరు సపోర్ట్ చేయరు, సరేనా? అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలి మీకు, మిగతా టైంలో ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాలాంటి యూట్యూబర్స్ దగ్గరికి వచ్చేసి కామెంట్ పెడతారు. ఇలా పెడుతున్నానని ఇలా అంటున్నానని ఏమనుకోకండి, ఫస్ట్ చెప్పినా అనుకోకండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడ వెళ్ళి చూడండి. ఛానల్ నేమ్ విఎల్ మహేష్ పందిరి అని ఉంటుంది. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అక్కడ షేర్ చేస్తాను దుబాయ్కి సంబంధించింది, సరేనా? నేను ప్రజెంట్ దుబాయ్లో ఉంటున్నాను కాబట్టి దుబాయ్కి సంబంధించి పెడుతున్నాను. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ పేజీని కూడా ఫాలో చేసేయండి.